మనం 3 బోర్లు వేసినాం కదా, ఒక బోర్లో కొన్నే పడ్డాయి. అంటే స్టాక్ చేసి పొద్దునే నుంచి సాయంత్రం వరకు స్టాక్ చేసి నైట్ వేయడము, నైట్ అంతా పట్టేసి ట్యాంక్ నింపుకొని మళ్ళీ మార్నింగ్ వేయడం ఇట్లా చేస్తున్నాం కదా. అయితే మనకు తెలిసిన వాళ్ళే భద్రాచలంలో ఉంటారు సూర్య. నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. అయితే ఇప్పుడైతే మనం సర్వే చేపిస్తున్నాం తిన దగ్గర. చాలా చోట్ల అంటే ఒక 5 రాష్ట్రాల్లో చేస్తాడంట తిను. 5 రాష్ట్రాలు తిరుగుతుంటారంట. శ్రీనివాస్ గారు, సూర్య గారు మన వాళ్ళే. సరే మనం లాస్ట్ టైం చూపించినా కూడా సరే, వీళ్ళైతే మనకు పాయింట్ చూసి చెప్తామన్నారు. ఈరోజైతే మనం వీళ్ళని పిలిపించినాము. భద్రాచలం నుంచి సూర్య వచ్చిండు. మంచిగా నాకు భద్రాచలం అనగానే ఒక సెంటిమెంట్ మీకు తెలుసు కదా. మొత్తం చూడాలి అసలు. ఇందులో కన్నా వాటర్ పడ్డదంటే అసలు ఇంకోసారి ట్రై చేద్దాము. మనము చెట్లది ఏంటంటే నీళ్ళు సరిపోవట్లేదు, మాకు ఎప్పుడు అదే బాధ. ఒకవేళ మంచి పాయింట్ ఇచ్చి మనకి వాటర్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మనకి నీళ్ళతో ఇబ్బంది లేదు. మనం ఇందులో ఏం పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఉండే చెట్లు కాకుండా. చూద్దాం అసలు. మొత్తం చెక్ చేస్తున్నారు. కూడా నైట్గా తను చెప్పిండే మనకి ఇక్కడ వేయించాం. ఇంకోటి అంటే ఎక్కువ అయిపోయింది. 250 చూసినాం మమ్మీ. చూసినాం అంతే. ఏం రాలే. తను ఏమన్నాడంటే 120లో పడుతుంది. పడితే ఏమో ఇంకా మళ్ళీ కింద లేవు, ఇంకా అవే ఎన్ని పడేది తెలియదు అని చెప్పిండు. అది సేమ్ అట్లా తను చెప్పినట్టు 110లో వచ్చేసినాయి వాటర్. అంటే కొద్దిగా తక్కువ. మీకు ఇంకోటి ఏంటంటే దానికి సపోర్ట్ గా ఇంకొక బోర్ వచ్చినా సరే సరిపోతుంది బ్రో. సేమ్ దానిలా ఉన్నా సరిపోతుంది. ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ రాకపోయినా 1.5 ఇంచ్ వచ్చినా ఇంత వచ్చినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 100% సక్సెస్. ఇగో మా మైలగాడు జామకాయలు కూడా బీకేస్తుండంట. చూడండి పొద్దున వచ్చి మొత్తం ఆడు కొరికిండి చూసినావు తినొచ్చుగా కనీసం తెంపినందుకు. ఇగో మా మైలో వాడికి ఎట్లా కొరికి పెట్టిండు చూడు. కొరికిండు కానీ తినలే చూడ ఆట. నచ్చినట్టుంది. మటన్ చికెన్ అయితే తింటాడు. పొద్దున మా పిల్లలు వచ్చిపోయినుండే. పొద్దునే వచ్చింది నా బిడ్డ. మైలగాని మిస్ అయిందంట. నేను నిన్న రాలేదు. మన వాళ్ళు కూడా వీడియోలు చాలా మిస్ అవుతున్నారు. బాగా పండ్లు నిన్న పొద్దున అక్క చెప్పుకోపోయిందంట బాగానే. ఇంకా రాలే అమ్మాయి. ఇగో ఇది వచ్చింది చూడు. కాలే అమ్మాయి. గట్టిగా ఉంది అమ్మాయి. చూడు కొరుకు. అయితే మన వాళ్ళు వీడియో బాగా మిస్ అవుతారు. నిన్న మొన్న జర నా కొడుకు బిజీ ఉండే, అందుకే రాలేదు. మరి పండుగ కానీ తినచ్చు బాగానే ఉంది. ఇవైతే కాలే. ఇగో ఎర్ర టెండ అండి. ఎంత 1.5. అయితే 4 పాయింట్స్ చూపిస్తున్నాము. అట్లనే ఒక చిన్న రెసిపీ చేసి ఎట్లాగ ఇంత దూరం వస్తున్నా కదా. మన వాళ్ళ రెసిపీ ల్యాండ్లో రెసిపీస్ ఇష్టం కదా మన వాళ్ళకి. అందుకే కాకరకాయ కీమా స్పెషల్ రెసిపీ.
ఇగో ఇక్కడ ఒక అతను చూస్తుండ్రు, అక్కడ ఒక అతను చూస్తుండ్రు. మనకు నీళ్ళు తక్కువ వస్తున్నాయి కదా, తక్కువ పొద్దంతా జమ చేసి నైట్ జమ చేసి మార్నింగ్ ఇట్లా డ్రిప్ వేస్తున్నాం కదా. సరే ఇంకొక బోర్ చూద్దాం. వాసనలో మా అదృష్టం బాగుండి నీళ్ళు మంచిగా పడ్డాయి అనుకోండి, ఇక మనం మంచిగా పెట్టుకోవచ్చు కదా మధ్యలో ఆకుకూరలు కానీ. ఫస్ట్ ఈ చెట్లకి ఇప్పుడు చాలే, ఇప్పుడు పెరిగిపోతే చాలే అనుకునే దానికి పెద్దగానే కూడా రేపు కాయలు వచ్చినా కూడా, కొబ్బరికాయలు వచ్చినా కూడా ఎన్ని నీళ్ళు ఎంత తడి ఉంటే అంత పడితే మనకు అట్లా కాయలు బాగా ఊరుతాయి, కాయలలో నీళ్ళు కూడా ఉంటాయి. ఇది చూడండి అంత మైతుని పొద్దున్న నా బిడ్డ తెంపుకోనట్టుంది ఇవన్నీ. చూడం పండు కొన్ని రాలిపోతున్నాయి కూడా. మైలో కూడా చూడు వాళ్ళని చూసి ఇది స్పెషల్ టేస్ట్ బాగుంది మమ్మీ. అవి నల్లగా ఉండేటివి మస్తుంది మమ్మీ, తీయ ఉంది. నేను నల్లగా ఉండేది తినలేదు, కొంచెం నలుపు వచ్చింది చూడమ్మా. ఇందాక తిన్నా ఒకటి కొంచెం నలుపు వచ్చింది, తీయ ఉంది మమ్మీ. అరే ఈ మల్లి తీగ చూసినావు ఏడ వరకు మారిందో, అయిపోయింది ఈ నుంచి ఏడు వరకు వచ్చింది తీగ. చూడమాట దీనికి పందిరి కట్టిద్దాం. ఆ చెప్పులలో ముళ్ళు తిరిగినట్టున్నాయి నాన్న, అవి రాళ్ళ మీద పడ్డప్పుడు కూర్చుకుంటున్నాయి. మైలగాడు పని డ్యూటీ చేస్తున్నాం అయితే, డ్యూటీ చేయడానికి మరి అందుకే కదా ఫామ్ లోకి వచ్చిన తర్వాత డ్యూటీ చేయడం ఇక కలిసి. ఇక్కడ మనకి పాయింట్లు అయితే చూస్తున్నారు, మరి చూడాలి. నీళ్ళు లేక కాయలు చాలా రాలిపోతున్నాయి. అక్కడైతే మొత్తం పిందెలు చాలా రాలిపోతున్నాయి. మేడం ఇది జర్మన్ టెక్నాలజీ మేడం, ఇది పీటీడబ్ల్యూటీ అని ఆ మిషన్ అంటారు, దీన్ని ఏడిఎంటీ మిషన్ అంటారు. ఈ జర్మన్ మెథడ్, ఇదేమో మనకి చూస్తారా ఇవి? దీంట్లో వాటర్ ఉన్నాయా లేదా అని చూస్తాం, ఇంకా డెప్త్ లో మనకి ఏమైనా వస్తాయా లేదా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అట్లా చాలా బోర్లు సక్సెస్ ఇచ్చినాం కూడా రైతులకి. అట్లున్నా కూడా పర్లేదు, మళ్ళీ చేసుకోవచ్చు, దాంట్లోనే డ్రిల్ చేసుకోవచ్చు. అవును, ఆల్రెడీ ఇది ఏం చేసినామంటే ఫస్ట్ 250 వరకు వేసి ఆపేసినాం. ఈ నెక్స్ట్ వచ్చి అక్కడ మళ్ళీ 3 పాయింట్లు కొట్టించి ఇంకా లాభం లేదని చూస్తే నెక్స్ట్ వచ్చినాం కదా, ఈ ఊరినే నీళ్ళు రాయి వచ్చేసినాం. 20 ఫీట్లోనే వచ్చేస్తాం. ఇంక వరకు ఇట్లా సౌండ్ వచ్చింది. అరే అసలే రాని దగ్గర ఎందుకు చెప్పాలి, మరి ఇళ్ళనే కొట్టిద్దామని చెప్పి మళ్ళీ 390 వరకు కొట్టించాం. 390 ఉందా మేడం ఇప్పుడు? 390 ఉంది ఇప్పుడు. అసలు ఇంకా డెప్త్ లో మనకి 1500 ఫీట్ మటుకి ఇక్కడ వాటర్ ఉన్నాయా లేదా అన్నది అట్లయినా సరే 1500 వరకే నేర్పించారు. మరి నీళ్ళు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఫ్రెష్ పాయింట్ వస్తే మేము ఫ్రెష్ పాయింట్ ఇస్తాం మేడం. అంటే ఫ్రెష్ పాయింట్ వస్తే ఏంటంటే మీకు 200 కానీ 300 కానీ మీకు 350 కానీ 400లో కానీ మాకు పాయింట్ వచ్చిందంటే మాత్రం ఫ్రెష్ పాయింట్ కంపల్సరీ సజెస్ట్ చేస్తాం. ఎలకలు లేవుతున్నాం మేము చూసుకుంటా ఉన్నాం. మొన్న చెట్లు ఉన్నప్పుడు మరి దొరికించుకో, మంచిగా దొరికించుకో, తింటా అన్నావుగా. కోటయ్య రాకముందు అవసరం పడ్డాడు బాగా, ఇంతలా ఇంత పొడవు ఉండే. 2 సార్లు సెకండ్ టైం పడ్డది పెద్దగా ఉండే నాన్న. అవును, అగో ఇప్పుడు కూడా చూసినాను నీ కంట్లో వల్లే. మా కోటయ్య తింటాడంట, అందుకే కంట్లో పడతారు. కంట్లో పడ్డదంటే కథ వేసేస్తాడు ఇక. నీళ్ళకి వచ్చిందంట ఆల్రెడీ, నీళ్ళకి వచ్చింది ఒకసారి నాకు చిక్కలే అంటాడు. ఆయన మెల్ల నడుచుకుంటూ పోతే ఎడ చిక్కుతుందో ఉరకాలి ఫాస్ట్గా. కాదు మైలా కాదు ఉండగా వదలకపోయినా మైలగాడికి మనం సేవ చేయాలి కానీ అది పని చేయదు. నా మనవాడి కంటే మొద్దు పడక వీడు మైలగాడు.
చాలా మంది కొబ్బరికాయలు అంటారు కానీ కొబ్బరికాయలు వేస్ట్ అండి. మేము చూపెట్టినాం. ఆయన అయితే ఎట్లా అంటే ఇట్లా అసలు ఇడున్నాయి లేపేసింది నా కొబ్బరికాయ అన్నట్టు. అసలు నేనైతే షాక్ అయిపోయినా. పడిపోయిందని అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆయన చెప్పే చెప్పుడికి. ఇంకా నీళ్లు చూపించే పోతా ఆయన. ఇంక నేను నీళ్లు చూపించిపోతా మేడం. అసలు ఫస్ట్ వేయండి, నీళ్లు పడ్డాక నాకు పైసలు నాకు వద్దు, నేను అటు పోయిస్తాను పోయిండు. ఆ కాన్ఫిడెన్స్ కి మనకే వచ్చేసేమో అనిపించింది అమ్మే. కానీ ఈ టెక్నాలజీ బెటర్ ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే అడబట్టి నీళ్ళు ఉన్నాయి, మన పెద్దవాళ్ళు ఏదో కొబ్బరికాయ పెట్టి చెప్పారు కానీ ఇప్పుడైతే మనం ఇది చూసుకోవడమే బెటర్, సైంటిఫిక్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇదే చూసుకొని వేసినాం కాబట్టి. ఈ బోర్లో వాటర్ లేదని కూడా మనం చెక్ చేస్తాం. ఒకవేళ మనకు వేరే ఆప్షన్గా ఇంకెక్కడ మనకు వాటర్ వచ్చే అవకాశం లేదు అంటే మనం వేసిన బోర్లోనే ఇంకా వెళ్తే, ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా వాటర్ ఉందా, ఇంకా వచ్చే అవకాశం ఉందా, ఇది కూడా మనం చెక్ చేసి చెప్తారు. ఒకవేళ మనకి ఇందులో ఉంది అన్నా కూడా మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు దాంట్లోనే, బోర్ పాయింట్లోనే మళ్ళీ వేసుకోవచ్చు. వేరే ఆప్షన్ లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి? నేను మీకు గ్రాఫ్ ఇస్తాను. గ్రాఫ్ వస్తుంది. డైరెక్ట్ మనకి వాటర్ ఎంతలో ఉంది అన్నది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించేది పింక్ కలర్ ఉంది కదా మేడం, ఇది వాటర్ జోన్ అనమాట. ఈ పింక్ కలర్లో మీకు వాటర్ వచ్చేసి మీరు ఇక్కడ 90 ఫీట్లోనే అంటే 20 మీటర్స్ అంటే 60 ఫీట్లో పడ్డది వాటర్. ఇక్కడ మీకు 60 ఫీట్లో పడ్డ వాటర్ ఇక్కడ అనమాట. అక్కడ చిన్న జోన్ ఉందన్నమాట, 1.1 ఇంచ్ కూడా రాదనమాట. ఇది మీకు వచ్చిన జోన్. కింద మనకి డెప్త్లో వాటర్ ఉందన్నమాట, డెప్త్లో వాటర్ జోన్ ఉంది. ఇక్కడ కింద డెప్త్లో ఉంది వాటర్. 210 ఫీట్స్ కానీ 210 మీటర్స్ కానీ నుంచి ఉంది. అంటే 600 చేంజ్ కాడ దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ వాటర్ ఉంటుంది అనమాట. అది కూడా మంచి వాటర్ వస్తుంది. 600 ఫీట్లు దాటాలి. 600 అంటే 210 మీటర్స్ మేడం. 1 మీటర్ వచ్చేసి 3.5 ఫీట్స్ ఉంటుంది మేడం. మనకి ఇది 200 ఫీట్స్ వరకు నేను చూసాను పెట్టే. ఇప్పుడు అందులో మీరు అన్నట్లు అందులో కనబడితే ఫుల్ వాటర్, ఇంకా వాటర్ 2 ఇంచ్ వాటర్ వస్తుంది మేడం. ఇది అంతా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తాము. ఇదైతే ఒక పాయింట్ అన్నమాట. హలో అండి, అయితే వాటర్ సర్వేయర్ చూపెట్టడానికి వచ్చినా చెప్పినా కదా, వాళ్ళు అలా పని చేస్తారు. ఇక్కడ నేను స్పెషల్ రెసిపీ చేద్దామని పట్టుకొచ్చిన, చెప్పినా కదా స్పెషల్ అంటే స్పెషల్ ఉంటుంది. ఆ పువ్వుతో నేను ఒకటి చేసి చూపిస్తాను, దాన్ని అది అందుకే తెచ్చిన. అవునా? దేనికనుకున్నాం కూరగా వేసి చేసేటప్పుడు అది కాదమ్మ, దాంతో ఒకటి ఉంది మమ్మీ, ఒక సర్ప్రైజ్. ఓకే, అమ్మో ఏం సర్ప్రైజ్ చేస్తావేంది? నేనే ఒక మంచి నా స్టైల్లో వండి ఇద్దాం అనుకున్నాం. స్పెషల్ ఫుడ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం. అయితే షాక్ అయిపోతాం అంతేనా? ఏంద్రా స్పెషల్ తర్వాత చెప్తావా? చూడు అమ్మ, డైరెక్ట్ తొట్టడాయి నా కొడుకు అంటాడు ఇట్లా తొట్టడాయి అని. అయితే ఏం చెప్పు? మటన్ కీమా. మటన్ కీమా. ఇగో మటన్ కీమా ఒక 1/4 కిలో తెచ్చిన. అయితే మటన్ ముట్టీలు, మటన్ వడలు, మటన్ కీమా, అదే కీమా రోల్స్, కీమా బాల్స్, కీమా ముట్టీలు, కీమా బిర్యానీ ఇవన్నీ చూస్తుంటారు కదా. నేను కీమా కాకరకాయ, కీమా మిరపకాయ నా స్టైల్లో, మన ఏవి అన్ని వెరైటీగా ఉంటాయి కదా, వెరైటీ స్టైల్లో కీమా కాకరకాయ, కీమా మిరపకాయ చేసి చూపిస్తా. అందుకోసమే కీమా తెచ్చిన. అసలు ఒకసారి టేస్ట్ చూసారు అనుకోండి, కథమీగా వదలరు. బా ఎంత బాగా చేస్తారు అసలు మిక్స్డ్. నన్ను అల్లం ఎక్కువ ఉంది. ఇగో ఇది పెట్టేసేయాలన్నాడా. అయితే అల్లం ఎల్లిగడ్డ దంచుకుందామని చెప్పి ఫ్రెష్ ఉత్త అల్లం ఎల్లిగడ్డే పట్టుకొచ్చిన. ఇంతకీ ఈ మంట సరిపోతుందా? కట్టెలు కొన్ని ఉన్నాయి. కట్టెలు లేవా?
కొన్ని ఉన్నాయి కొట్టుకొని రావాలి ఉన్నట్టుంది లేదు. చూద్దామన్నా. డాడీ ఉంటే డాడీ వీడియో తీస్తుంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కానన్నా. అమ్మ వచ్చాడు 100 ఏళ్ళు ఉన్నాయిరా మీ డాడీకి. ఎక్కడున్నావు అమ్మే? ఊర్లో పోయిండు దొర. ఎందుకు అమ్మే? ఏమో రౌండ్ వేసుకుని వచ్చిండేమో దోస్తులు వాళ్ళకి వచ్చినట్టుండు. అల్లమెల్లగడ్డ కచ్చాపచ్చ అప్పటికప్పుడు ఏం చేసుకుంటే మస్తు ఉంటుంది. అయితే మన వాళ్ళు చాలామంది మిస్ అయిపోతారు వీడియోస్. అమ్మ ల్యాండ్లో వీడియో పెట్టు అని. మీకంటే ఎక్కువ నేనే మిస్ అవుతా. కాకపోతే నిన్న మొన్న నా కొడుకు కొంచెం ఏదో ఆయన బిజీలో ఆయన ఉండు. ఎందుకురా రమ్మంటే రాలే. బయట పోయినావా లేకపోతే కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నావా? ఏమైనా ట్రైనింగ్ అవుతున్నావా లేకపోతే? మగపిల్లలు పాపం ఇప్పుడు ఇంత కష్టపడితేనే రేపు పిల్లలు సాకేది. అంత కష్టపడుతున్నావరా కొడక? అంత కష్టమేమో. అయితే నేను ఇది తెచ్చే ఏందో మర్చిపోయినా అనుకున్నాను అన్న. ఏం మర్చిపోయినావు? అది పొట్టు తీసేది షాక్తో పోసేవాడిని. అదైతే ఈజీగా వస్తుండే పీలర్తోనే. అందుకే నువ్వు ఉంటే ఇవి చేస్తావు కదా అని. ఇంత డబల్ పని ఉంది. అట్లా నేను కోసినట్టు చేతిలో కోసుకోవచ్చు. అవునా? ఒక పని చేయి, డాడీ తీస్తుంటాడు వీడియో, నీ వంట చేసుకో. నేను అప్పటివరకు నేను ప్రిపేర్ చేసుకుంటా. సరే ఓకేనా? సరే. నువ్వేమో చేస్తానుగా సర్ప్రైజ్ ఇస్తాడంట నా కొడుకు. నాకు ఏం సర్ప్రైజ్ చూస్తా దారాముడు. నువ్వేందో మమ్మీ, జనాలు కూడా చూస్తారు, మన సబ్స్క్రైబర్లు కూడా చూడండి. నేను మా మమ్మీకి కని విని ఎరగని ఊహించని అల్లాడిపోయి షాక్ అయిపోతుంది. నేను ఇన్ని చెప్తున్నావంటే ఏంద్రా? అన్ని చెప్పిన దానికి తగ్గట్టు ఉంటుందా ఉండదో మీరు కూడా చూడండి. ఓకే రా వచ్చి అది తీసేనా? అది తీసే కాలుతుంది. అట్లా పట్టుకుంటావు? స్టార్ట్ చేయి. హాయ్ చెప్పు నా కొడుకు. అయితే నేను ముందుగా ఇక మా మమ్మీ చేసే వంటకం ఒక గంట సేపు పడుతుంది. అంతసేపు నేను ఆగలేక ఈ సర్ప్రైజ్ ఏదో మా మమ్మీకి ఇచ్చేద్దామని చెప్పి షురూ చేసేసాను వంటకం. ఇగో నేను ప్రాసెస్ చేసుకునే లోపల మమ్మీ నేను నా వంట చేస్తా ఉండని చెప్పి ఏదో సర్ప్రైజ్ వంటకమంట. అయితే మంట అయితే పెట్టిన. ఈ మంట ఈ చిన్న చిన్న కట్టెలతో ఫస్ట్ ఈ కడాయి మొత్తం కాగిపోవాలి, నూనె పోసుకోవాలి. మా మమ్మీ ఏం చేస్తుండ్రా ఈడు ఫ్రై చేస్తుండ అనుకుంటుంది, కానీ ఆ ఫ్రై కామనే అయినా ఆ ఫ్రై తర్వాత ఏం స్పెషల్ చెప్పు. ఎందుకు స్పెషల్ అయింది? ఆ స్పెషల్ నీకు తెలియదు అమ్మి, చెప్పినప్పుడు చూడు. అంతేనా? చేసినాక చూడ, చెప్పినాక చూడు. మా కెమెరామెన్ మాట్లాడుతుండ్రు చూసిరా? మా డాడీ కెమెరామెన్ ఈరోజు కొంచెం అటు ఇటు కెమెరా ఏమన్నా ఊగినా ఏమన్నా క్యాప్చర్ చేయలేకపోయినా మంచివి అడ్జస్ట్ అవ్వండి మీరే. మధ్యలో మెల్లగా వస్తాడులే, వచ్చి చూపిస్తాడు. ఇందులో మొత్తం నీళ్లు నెయ్యి వేసిందనుకో, నూనె వర్షం. ఏంటది అట్లనే వేస్తావు? ఈ తొక్కలు తీసినా నేను ఇది ఇప్పుడు మొత్తానికి అయితే ఫ్రై చేయాలి. అయితే నూనె అయితే కాగిపోయింది. ఇక రెడీగా ఉండరు మన స్పెషల్ వంటకం చూడండి. ఇక భయపడుకుంటే చాలు. మమ్మీ కొంచెం చేతులు అడ్డం పెట్టుకో, ఇలా నీళ్ళుని. నువ్వే దగ్గర ఉన్నావు, నువ్వు పెట్టి ఉరుకుడే మీరు ఇంట్లో ప్రయోగం చేయకండి. ఇది ఏదో నేను నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఏం లేదు. ఇది ఓన్లీ ట్రైనడ్ వాళ్ళే చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకండి. ఇట్లా ముఖం మీద పడి ముఖం ఖరాబ్ అవుతుంది. నూనె పోసి అందులో గుడ్లు పోసుడు, మిరకాయలు వేసుడు, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు అట్లా చేస్తున్నా. నేను ఏం చేస్తున్నా ఊహించమని ఏమో ఊహించకుండా ఎవరా? సరే మమ్మీ, నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను. ఇది చిన్నది చెప్పేస్తా ఏంది స్పెషల్ అనేది. ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్. వ్యాలంటైన్స్ డే స్పెషల్ నీకేం సంబంధం? నీకేం స్పెషల్, నీకేం సంబంధం అనుకుంటున్నా? ఆ సంబంధం ఏందో నేను ఇది చేస్తా చెప్తా ఉన్నా. ఇదైనా పువ్వే కావమ్మి, అదైనా పువ్వేనా? ఏదైతే ఏమన్నా ఆ రోజు పువ్వు ఏం చేయలేము మనం. అదే ఈ పువ్వు అనుకోవమ్మి, మంచిగా తినచ్చు.
అందులోనే నీకు వంటకాలు ఇష్టం కాబట్టి మన ఛానల్ ఫుడ్ ఛానల్ కాబట్టి ఫుడ్ రిలేటెడ్ కాబట్టి దానికి తగ్గట్టు ఒక ఫుడ్ పువ్వు చూసారా తల్లికి తగ్గ తనయుడు ఒక గోబీ పువ్వుతోనే మా మమ్మీకి వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్తామని. ఇంతకీ మా వ్యాలంటైన్స్ డే విషెస్ మా మమ్మీకి ఎందుకు చెప్పాలనుకుంటారా? అది ఎందుకంటే ఇది అయిన తర్వాత చెప్తా. ఆ డైలాగులన్నీ ఇప్పుడే చెప్పేసాను అనుకో, మీరు ఈ పట్టుపట్టు అనే దాంట్లోనే పోతాయి. నాకు హైలైట్ చేయలేదు అంటే డైలాగులు ఉన్నాయన్నట్టు. ఒరే నీకు లవర్ లేదా? అందరూ చెప్పుకుంటారు మమ్మీ, కానీ అసలైన లవ్ అనేది ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేనే కావాలి. దీంట్లో కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఈ రోజే చెప్పాలని ఏముంది, రోజు చెప్పుకుంటూనే ఉంటాం. ఉంటారా ఏం లేదు, ప్రతిరోజు చెప్పుకున్నప్పుడు మనకి మదర్స్ డే ఫాదర్స్ డే మేము చెప్తాము ఇంట్లో అంతే. ఇది కూడా మాకు ప్రతిరోజు ఫాదర్స్ డేనే, ప్రతిరోజు మదర్స్ డేనే, ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేనే, ప్రతిరోజు చిల్డ్రన్స్ డేనే, ప్రతిరోజు పండగనే. అయితే ఎవరో స్టేటస్ పెట్టుకొని ఉంటే నేను చూపెట్టిన ఒక రోజు మదర్స్ డే అప్పుడు. నీ లవర్స్ డే ఏమో కానీ ఇది ఇట్లా తిప్పితే మళ్ళా చూసిరా మొత్తం వరల్డ్ చెఫ్ ఇది. ఇట్లా మంటలు సాదొస్తే వాళ్ళకి రావు. బాగా ఇట్లా వేసి బీచ్ ఇట్లా అని ఇట్లా మంటలు అంటుకుంటాయి అన్నమాట. అడిగితే మంటనా తగ్గి అది ఎట్లా కడాయి ఇస్తావా లేదా దాన్ని కూడా గోయిందా గలకడకంగా చేస్తావా? అయితే గోబీ పువ్వు అయితే మొత్తానికి రెడీ అవ్వచ్చింది. కర్రీ అయిపోయింది కానీ మాడిపోయింది. అయితే ఇది ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా నేను మా మమ్మీకి చేసేది గోబీ పువ్వు. అందరు ఏదేదో పువ్వు ఇస్తారు, నేను మాత్రం మా మమ్మీకి గోబీ పువ్వే కావాలి. గోబీ అంటారు చాలా మంది. తిరుపతి సైడ్ ఆ ప్రాంతం సైడ్ అయితే గోబీ అంటారు. నేను అటు సైడ్ పోయినప్పుడు విన్నా గోబీ మంచూరియా అంటారు. ఇచ్చారా గోబీ మంచూరియా, గోబీ నూడిల్స్, గోబీ పువ్వు. అందరూ చిన్న చిన్న పూలు కవుల్లో పెడతా నా కొడుకు ఏకంగా నాకు గోబీ ఏకంగా మా మమ్మీ కొంచెం మా మమ్మీకి ఆ మాత్రం ఉండాలి కదా అని చెప్పి. ఏమైంది చేతి మీద పడ్డదా? చినుకులు మమ్మీ. ఏంది ఇంకా ఉంది చేసేది? గుమ్మగుమ్మలు ఆడుకోవాల్సింది కదా. ఇంకా అయిపోయింది మమ్మీ, వంటకం రెడీ. ఇట్లే ఉండాలి, చుట్టూ రౌండ్ ఉండి పైన బ్లాక్ ఉండి కింద కొంచెం గ్రీన్ ఉంటే అదే లుక్. తీసేది ఎట్లా ఉంది ఇంతకి కావాలా? కాలిపోతుంది. నేనే అన్నీ చేస్తున్నాను కాబట్టి ఈ కష్టంగా ఉన్నదే. నాన్న ఏంది నాన్న మాడబెట్టి నన్ను తినమంటే నేను తినను. ఇది తినేది కాదు మమ్మీ, జస్ట్ ఇచ్చేదే. ఫుడ్ స్టైల్లో నేను ఫుడ్ నీకు ఫుడ్ రిలేటెడ్ తో ఒకటి ఏదైనా మంచి సర్ప్రైజ్. తిననీకేమైనా ఇస్తున్నావేమో ఏమైనా అడుగుతావేమో అనుకుంటే వరే ఇంటికారా నువ్వు తెచ్చింది. చూడు మంటల్లో కాలుతా. జాగ్రత్త రా నాయనా. నాన్న కడాయి తీసే నన్న బట్ట లేదు. అది ఎట్లా తీస్తావు? అది మాడిపోయి మంట రాగలదన్నా. కడాయి తీసి ఆ పక్కకి పెట్టేస్తే బట్ట తీసుకోటి. బట్టలు లేవా అక్కడ ఏవి? అగో గోడ కవరేనా అది కూడా. ఒక సైడ్ పట్టుకొని ఆ పక్క పెట్టేసి మెల్లగా 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 ఇగో కర్రలు దాంట్లో పెట్టేనా మళ్ళా నా వంటకి. అంతేరా ఒకరోజు చేస్తే కష్టం తెలుస్తుందిరా. ఏం పెట్టాలండి? ఆ కర్రలు ఇటు పెట్టేసి గ్రిల్ పైనకి పెట్టేసి వంటకానికి రెడీ చేద్దాం. అయితే మన పువ్వు అయితే అయిపోయింది, గోబీ పువ్వు. అంటే నా కొడుకు అన్నట్టు నేను ప్రాసెస్ చేసుకునే లోపల ఇగో నేను ఇవన్నీ చేసుకునే లోపలే ఫినిష్ చేసేసిన. ఎందుకంటే మమ్మీ లాగా మనం అంతా స్లోగా కుక్ చేయము, ఫాస్ట్ చేసేస్తాం. నేను కూడా ఫాస్టే కానీ ఇది ప్రాసెస్ ఉంది కదా అన్న. పీలర్ ఉంటే పర్ర గీగి పడేస్తుంది ఇది. పీలర్ అయితే ఇది అనమాట.
మనం చేసిన మా మమ్మీకి ఇచ్చే గోబీ పువ్వు. అందరు ఏవో పువ్వులు ఇస్తారు, అంత చిన్న చిన్న పువ్వులు కాదు. మా మమ్మీ కోసం పెద్ద పువ్వు ఏదైనా ఇవ్వాలనుకున్నా. ఇంతకంటే పెద్ద పువ్వు ఇంకేదో కనిపించలే నాకు. ఇదే ఆ పెద్ద ఇదే ఆ పెద్ద పువ్వు, అదే గోబీ పువ్వు. ఈ గోబీ పువ్వుని మా మమ్మీకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా మమ్మీకే ఈ వ్యాలంటైన్స్ డేకి మా మమ్మీకి ఈ పువ్వు సమర్పించడానికి. నువ్వు ఏ డైలాగులు ప్రిపేర్ అయినా ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు అంటే మా మమ్మీ ఎవరి ఇంట్లో అయినా ఫస్ట్ లవ్ వాళ్ళ అమ్మే కదా. నాకు కూడా మా అమ్మనే ఫస్ట్ లవ్. ఇంకోటి అమ్మని ప్రేమించినోడు రేపు పిల్లల్ని అమ్మలాగా చూసుకుంటాడు కాబట్టి అమ్మని ప్రేమించాలి. అందుకే నేను మా అమ్మని ప్రేమిస్తా. మా అమ్మకి ఆ ప్రేమతో వ్యాలంటైన్స్ సందర్భంగా మమ్మీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అది కాదు నువ్వు చెప్పలేవు ఎందుకు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మమ్మీ. పట్టుకొని చూసిరా మా మమ్మీకి ఒక పెద్ద పువ్వు ఇచ్చి నా ఈ వ్యాలంటైన్స్ డే నేను ఇట్లా జరుపుకున్నాను. నాకైతే వెరైటీ కనిపిస్తుంది. నా కొడుకు ఈ పువ్వుతో నన్ను నా వ్యాలంటైన్స్ డే అయితే మా మమ్మీతో జరుపుకున్నా. మరి మీ వ్యాలంటైన్స్ డే మీరు ఎవరితో జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ పెట్టండి. నా ఫస్ట్ లవ్ ఎటు తిరిగి మా మమ్మీ కదా మా ఇంట్లో, కాబట్టి ఫస్ట్ లవ్ అయిన మా మమ్మీకి ఈ వ్యాలంటైన్స్ డేకి. చూసిరా ఎవరైనా ఉన్నారా ఇట్లా వ్యాలంటైన్స్ డేకి అందరు గులాబీలతోని వాళ్ళ లవర్స్ చెప్తుంటే నా కొడుకేమో గోబీ పువ్వుతో చెప్పిండు. ఎందుకంటే ఫస్ట్ లవ్ అమ్మ అంట, అమ్మ నుంచే కదా మనకి స్టార్ట్ అయింది. సో నేను మా అమ్మకి ఇస్తున్నా, ఇట్లా మీరు ఎవరైనా ఇస్తున్నారని చెప్పేది నా కొడుకు కాన్సెప్ట్. వాడు తల్లాడి వాడి కాన్సెప్ట్ అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే పిల్లల ఆకలి కానీ వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ కాన్సెప్ట్ కానీ అంతా కూడా తల్లికి మించి ఎవరికి అర్థం కాదు కదా. సో నాకు అర్థమైంది. అంటే ఇంకా వాడి లవర్కి కూడా ఇంత ప్రియారిటీ అమ్మని ఇట్లా చేసే వాళ్ళకి ఇంకా ప్రియారిటీతో ఉంటది అనేది వాడి కాన్సెప్ట్. ఇంకోటి అమ్మని చూసుకున్నట్టు రేపు ఎవరినైనా చూసుకోగలుగుతారు. పిల్లాన్ని అమ్మనే మంచిగా చూసుకోగలిగితే ఆ ఇంటికి వచ్చి ప్రతి ఆడపిల్లని మంచిగా చూసుకో. బాగుంది నాన్న ఈ కాన్సెప్ట్. అబ్బా నాకు మెట్కలు కూడా ఇరుగుతలేవు ఏళ్ళు. అయితే ఇది మమ్మీ నేను ఇచ్చిన నీకోసం ప్లాన్ చేసిన ఈ చిన్న సర్ప్రైజ్. సూపర్. ఇంకా నేను వెళ్ళిపోయి కెమెరా తీసేసుకుంటా. మా డాడీ ఎక్కువసేపు కూర్చోలేడు. కెమెరామెన్ బాధ్యత మళ్ళీ. నా కూడా కష్టపడి చేసిండు కదా ఇది తింటా అసలు ఎట్లుందా. నా కెమెరామెన్ బాధ్యతను నేను మళ్ళీ తీసేసుకొని ఫాస్ట్గా మా మమ్మీ చేసే ఆ వంటకాన్ని కొనసాగిస్తా. వెంటనే అయిపోయేటట్టు చేస్తాం. వెంటనే మిస్ కాకుండా ఈ సర్ప్రైజ్ చూడండి. చూడండి మా మమ్మీ పాటికి మా మమ్మీ, నా పాటికి నేను మాట్లాడుకుంటాను. మావాడు నా కాళ్ళు ఘోరంగా చేసిండు కానీ బాగుంది నాన్న. ఇట్లా నూనెలో వేసుకొని ఉప్పు కారం కలుకొని తింటే భలే ఉండేటట్టుంది. బాగుంటది అమ్మ. దాంట్లో ఉప్పు కారం వేసి, కాకపోతే ఇట్లా మరి ఒక పక్కే గాలి ఒక పక్క ఇట్లా కాకుండా అంత గాలింది మునిగేలాగా ఆయిల్ వేసేసి బాగుంటది. ఎక్కువసేపు మాడగొట్టకుండా మీడియంగా కొంచెం ఉడికేటట్టు చేసి తినచ్చు. అయితే అదనమాట నేను వెళ్ళిపోతాను. ఇక కెమెరా తీసేసుకుంటా. అయితే నా కొడుకు తరఫున అందరికి కూడా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. కానీ ఒక రోజు అనేది కాదు, నా కొడుకు తరఫున. ఎందుకంటే నా ఏజ్ అది కాదు నేను చెప్పా. ఎందుకంటే వాడు యూత్ కదా. అందరూ మీరు మీ వ్యాలంటైన్స్ తో మంచిగా ఎంజాయ్ చేయండి. ఏదో రోడ్లో పోయి ఒక రోజు పోయి ఫ్లవర్స్ ఇవ్వగానే అది కాదు లవ్. నిజంగానే అసలు ఎప్పటికీ ఒకలాగా ఉండాలి. అది నిజమైన ప్రేమ. లైఫ్ లాంగ్ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కట్టుబడి ఉండాలి. యూత్ అందరికి కూడా నేను అదే మెసేజ్ ఇస్తున్నా. ఒకవేళ ఇష్టపడితే లవ్ అంటే ఒక్కసారి కమిట్మెంట్ అయ్యారు అనుకో లవ్ అని, మళ్ళీ ఏది వచ్చినా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. అది నిజమైన ప్రేమ. నిలబడాలి ఒకరి కోసం ఒకరు. అట్లా ఉంటేనే అది ప్రేమ. ఏదో ఉత్తగా చెప్పుకోవడం, ఆ రోజు ఎంజాయ్ చేయడం, పోయి పార్టీలు చేసుకోవడం, కథం ఇట్లా పోవడం అదంతా ఇది కాదు. ఎనీవే నా కొడుకైతే నాకు నా కొడుకు మళ్ళీ చేసిండు కానీ నువ్వు వెళ్ళిపో. ఓకే అండి, ఈరోజు నా కొడుకు హెల్ప్ తీసుకుంటున్నా కానీ స్టార్ట్ చేసేసి ఎండకు టోపీ పెట్టి ఇగో నూనె. వ్యాలంటైన్స్ డే స్పెషల్. నువ్వు నాకు ఇది ఇస్తావు. ఈరోజు నేను నీకు వంట నేర్పిస్తా. కొట్టు చూడు కొంచెం ఈ గంటెడంతా పోయి ఈ గంటెడంతా ఫాస్ట్ ఇచ్చేసాము. ఫాస్ట్ చేసేస్తాం. ఓకే కట్ చేయాలి కదా ఫాస్ట్గా. ఫుడ్ ఆర్డర్ చేసిన వస్తలేదా?
చేస్తావు నాన్న బట్ ఫాస్ట్ ఆగు ఆగు ఆగు. ఇది అనుకోని 300 గజాలు ఉంది, దాంట్లో కూడా చూడరాదు కష్టమా? ఇక్కడ మేడం మనదే దీన్ని అనుకోని పక్క దీన్ని అనుకున్నా మేడం, చూస్తాం మేడం అసలు ఒకవేళ మనకి దాంట్లో కూడా పడితే బాగుంటుందేమో అని. వాళ్ళకి స్టెమినా అయిపోయింది. అయిపోయిందా? పొద్దున్న నుంచి తిన్నాక చూద్దురులేండి, ఒకవేళ మీకు వండుకుంటే. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు మేడం. అయ్యో, మీరు చెప్పుంటే మేము వచ్చేటప్పుడే పట్టుకొస్తుంటే. నేను అడుగుదాం అనుకున్నా. అంటే మేము యాక్చువల్గా మేము అనుకోలేదు ఇక్కడికి వద్దామని, డైరీలో చూసినాం అనమాట. ఓకే, మేడం వాళ్ళకి అంటే మావాడు చెప్పిండు, మేడం వాళ్ళు ఉంది కదా ఫోన్ అంటే మేడం ఫోన్ చేసినాం. ఇక్కడ ఇట్లా అయితే లేట్ అయిపోయింది. మేము ఒక పనికి వచ్చి ఒక పని చేసినట్టు చేస్తున్నాం ఇదంతా కూడా. ఎట్లాగో మన వాళ్ళు మిస్ అవుతున్నారు కదా, ఇక్కడ వరకు వస్తున్నారు కదా అని చెప్పి వస్తే కొన్ని పట్టు వేసేసినాను అన్న. అది పొయ్యి మంచిగా లోపలికాను. కల్పనిక ఏది అదే సూచిస్తుంది బట్టలేదా? బాగాలేదు కదమ్మా, ఈ పట్టుకోదు పట్టుకొని వస్తే మళ్ళీ వరకు వస్తుంది. సరే పట్టు చూడండి, అసలు మర్చిపోండి. ఒకసారి ల్యాండ్కి వేసుకొని వచ్చి వంట చేస్తే ఇంకా పనికిరాదు. ఇక ఏగినాయా? ఇదిగో నా అల్లం ఎల్లిగడ్డ వేసి అల్లం, ఇదిగో కచ్చా పచ్చడి వేసిన అల్లం ఎల్లిగడ్డ. కెమెరామ్యాన్ కొత్త కెమెరామ్యాన్ కొంచెం అక్కడ చూపెట్టు. ఇదిగో కొద్దిగా పసుపు అలా కొంచెం పసుపు. మంట ఉందా, సరిపోతుందా సరిపోదా? ఎట్లా చేస్తున్నామో మేము వంటలు సరే, అదే మరి చేస్తేనే తెలుస్తుంది. కాళ్ళు కాలిపోతున్నాయి. కొంచెం ధనియాల పొడి చెప్పు, మెజర్మెంట్స్. కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉల్లిగడ్డ, కారం పొడి కవర్ అయితే మాయమైపోయింది. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అయితే పెప్పర్ వేస్తున్నా. మా కోటయ్య తీసిపోయినట్టున్నాడు లోపలికి. కారం పెప్పర్ వేసేసి మొత్తం వేసుకోవాలి. అంతా వేస్తే మండిపోతుంది ఏమో. ఇది వేసి ఆఫ్ ఉంది నాన్న, కొంచెం ఉన్నట్టుంది. కొంచెం పెప్పర్, కొద్దిగా కారం, కొంచెం కారం మాడిపోయేటట్టుందా? గట్టిగా అయిపోయింది. ఇంక ఇదేసేసి నీళ్ళు పోయేకు ఉత్తగా గెంటుతాను అట్లనే. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు, దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపడా, ఇంకోటి కొంచెం అల్లం మిరపకాయ
అల్లం మిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మళ్ళా కొంచెం కారం, కొంచెం పెప్పర్ అన్నీ వేసుకొని మంచిగా కీమా కూర ఇది ఇంతటితో ఆపేస్తే కీమా ఫ్రై ఉంది కూరన అంటే కీమా నాన్న ఇలా ఇంకొంచెం ఉన్నట్టుంది. గెంటితోనే అట్లా తీసేయి, గెంటితోనే అట్లనే వస్తుంది. పావు కిలో కొన్ని నీళ్లు పడేసన్నా చేయనన్నా, పైపు నీళ్ళు పడేసి. ఉప్పు ఇచ్చిన వేసినావా? అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి ఉడికిపోతుంది. గట్టి అట్లా పెట్టక నాన్న కింద మూత పెట్టేసి మొత్తం పెట్టినా అంతే అంతే అంతే. దానికి అది లేదు రబ్బరు. నేను మొన్న చూసుకోలే, మన వాళ్ళు ఎవరో చెప్పారు ఫస్ట్ కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టండి అని చెప్పి. ఎక్కడ వేసిందో ఏమో. అయినా ఇది విజిల్ అవసరం లేదు, అట్లా సన్న మంట మీద కీమా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఈరోజు మొత్తం కూర్చొని నా కొడుకుతో చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వాడు నాకు ఇది ఇస్తాడు గిఫ్ట్. ఇది అంట సర్ప్రైజ్. కనీసం తిననీకన్నా ఉంటే కూర్చొని తినొచ్చా? అంత పెద్ద పువ్వు ఇస్తే కాదు కానీ అంత చీప్గా కొట్టేస్తుంది. నాకు చీప్ అనేది కాదు, కానీ అంత పెద్ద పువ్వు ఇచ్చిన వెరైటీ. అయితే ఇవన్నీ కాకరకాయ మనం ఫస్ట్ ఈ పైన పొట్టు అంతా తీసేసుకోవాలి. పైన పొట్టు తీసేసుకొని ఇట్లా తీసేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టినా ఇగో అన్నీ కూడా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో క్లీన్ చేసి పెట్టుకున్నా. ఉప్పు అయితే ఎక్కువ, కొంచెం ఉప్పు కషంగా వేసేసి నానబెట్టేసి క్లీన్ చేయాలి. ఎందుకంటే దీనికి ఉప్పు పట్టిపోతుంది. సేమ్ అట్లనే మిరపకాయలు కూడా ఇట్లా చీరేసి బజ్జీలకు చీరినట్టు ఇత్తులు తీసి పెట్టేసిన. అయితే ఇందులో చింతపండు వేసుకోవచ్చు. మనం ఇంకా చింతపండు అవసరం లేదు, మన చెట్లలో కాయలు ఉన్నాయి కదా మస్తుగా. అయితే మామిడికాయ వేసేస్తున్నాం. ఇది ఎందుకంటే ఈ మామిడికాయ కొంచెం చింతపండు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇవి. అయితే నేను చింతపండు వేయలేదు, ఎందుకంటే మామిడికాయ వేస్తే ఇది కూడా పులిపే కదా ఫ్లేవరు, ఇంకా వెరైటీ ఫ్లేవర్ ఉంటుందని చెప్పి మామిడికాయ వేస్తున్నా. ఇది నేను క్లీన్ చేసే వరకు నా కొడుకు అది తీసిండు అనమాట వీడియో. కీమా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇది ఉడికించుకోవాలి. అవతల పొయ్యిని ఉంటే బాగుండేది, కానీ అది లేదు కదా నాన్న. ఇది నేను లేసి వస్తేనే అవుతుంది పని. ఇదంతా చూడనా ఇదే, అది చేసేదంతా ఈజీనే, కానీ ఫస్ట్ ఇది మనము అల్లం నాడతా. కట్టెలు అయిపోయినాయి, ఇంకా కట్టెలు కొనుక్కొచ్చేయాలి ఇక మనం వంటలు చేయాలంటే. లేదు సమ్మర్ అయిపోయే వరకు ఇంకా సైలెంట్గా ఇంట్లో చేసుడు బెటర్. ఇంతే కీమా కదా, సన్న మంట పైన జల్దీ అయిపోతుంది. మంచి అన్నమే వేసుకుంది. రే అది కూడా మంచిగా తినొచ్చులేరా. మంచిగా అన్నంలో తినక అంటే ఇది చేస్తే తినలేరు అనుకుంటున్నావా? మస్తు తినొచ్చు. కాకరకాయ మసాలా పెట్టుకొని తింటాం కదా, అట్లనే కీమా కాకరకాయ పెట్టుకొని కలుపుకొని తింటుంటే కాకరకాయ ఇష్టపడే వాళ్ళకి, నాలాంటి నాన్ వెజ్ ప్రియులకి ఆ కాంబినేషన్లో పెట్టుకొని తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. చూసిరా, ఇవి మా ఫామ్లో ఉండే దొండకాయలు, దొండ చెట్లు. అయితే ఇది హైబ్రిడ్ అంట. కాయలు పొడవుగా వస్తాయి కదా, పెద్ద పెద్ద కాయలు. అవి 3 అంట్లు తీసి ఇచ్చిర్రు. 3 సేమ్ చెట్టే పెట్టేస్తాడు. ఇక్కడైతే మనకి ఎప్పుడు తడి పడుతుంది కదా. మేము ఇక్కడ ఒక రోజు వచ్చినా రాకపోయినా ట్రిప్ ఇది కాబట్టి తడి ఎక్కువ ఉండట్లే. ఈడైతే మా కోటయ్య ఆయన బాసాలు గీసాలు కడుక్కుంటుంటాడు. సో అల్లం ఏడు పెడతా. ఇంకా వాటర్ వస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బోర్ వేయించుకుంటున్నాం మేము మళ్ళా. ఇంకా మనకు ఆ ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా పడితే. ఒరే బోర్కి ఎన్ని డబ్బులు పెడుతున్నావురా నాయన, ఒక్క బోరన్నా పడితే బాగుండు. 3 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి.
ఈసారి వస్తుందిలే. అయితే ఈసారి హోప్ ఉంది. కప్పినంతా వేసిపోయి అల్మెల్లిగడ్డ బయటపడేటట్టు ఏం వేసుకోవాలి. మళ్ళీ వంకాయలు వెళ్ళినాయి కదా. మొన్న నేను వంకాయలు తెంపుకొని వెళ్తే మా రాముడు తిట్టిండు, అరే కోటయ్య కుదలేద్దా చేసుకుని. కానీ మా కోటయ్య ఏమో నేను కూరగాయలు తెచ్చుకున్న అమ్మ వారం రోజులకు వస్తాయి తెంపుకోపండి అన్నారు. నాకేమరా అంటే మనం పండించి మనం వేసుకుని చేసుకున్నది ఇష్టం అనిపిస్తుంది. అది పెద్ద కాస్టే ఉండదు మనం తీసుకోవాలంటే, ఎన్నైనా తీసుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో ఉండేది మనం చేతులతో పెట్టిన వచ్చిన వాటికి ఆ తృప్తి వేరుంటుంది, ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. కానీ ఈసారి తెంప, ఇంకా ఈసారి అని కాదు, ఇంకా వంకాయలే తెంప. మొన్న మా రాముడు అన్నందుకి ఇంకా ఎన్ని వచ్చినా ఇంకా ఆయననే తిని. అయిపోయింది నాన్న, ఇది మంచి వాసన వస్తుంది చూసినావా. అంటే అది కీమా కాబట్టి కొందరు ఉడికిపోతుంది. అయినా కూడా ఫ్రెష్గా ఇప్పుడే అల్లమెల్లిగడ్డ వేసినాం కదా. 7 వచ్చేసింది, 4 అవుతుంది. ఇంకా మేము లంచ్ కూడా చేయలే. మాకు బోరు పాయింట్స్ కోసం వచ్చింది కదా, వాళ్ళు కూడా ఇంకా లంచ్ చేయలే. బిర్యానీ ఆర్డర్ పెట్టినాము, అది ఎంతసేపు అవుతుందో ఏమో. ఇగో అయిపోయింది రా. ఇట్లా ఇస్తే మా వాడికి బాగుంటాడు, ఇట్లానే వాడికి ఇట్లానే ఇస్తావు. పెట్టినారా అంతగానో కోరికింది అన్నం పెట్టినా వేసి. అయితే అల్లమెల్లిగడ్డ ఇప్పుడే దంచేసినాం కదా. ఇప్పుడైనా అల్లమెల్లిగడ్డ అప్పటికప్పుడు వేసినాం అంటే మస్తు ఫ్లేవర్ ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. అయితే లాస్ట్ టైం మనం 3 బోర్లు ఫెయిల్ అయినాం కదా. ఈసారి జర్మన్ టెక్నాలజీతోని వచ్చిర్రు మన వాళ్ళు. అయితే నేను అది వేసేసిన తర్వాత మనకు బాగా పడ్డాయి అంటే చెప్తా. చాలామంది నన్ను అడుగుతుంటే ఎవరు చూపెట్టారక్క, మీ దగ్గర ఎవరు చూపెట్టారమ్మా, ఎవరితో చూపెట్టారు అని చెప్పి మనం బోర్ వేసినప్పుడు చాలామంది అడుగునుండే కాల్స్ చేసి. అయితే నేను అప్పుడు నెంబర్ ఇస్తా అంటే వద్దులేమ్మా తర్వాత ఇద్దరు అన్నారు మనకు వేసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే, కాకపోతే అప్పుడు పెద్ద అయినా ఇప్పుడు శిష్యులు అనమాట, అదే టీము. నేను మనది సక్సెస్ అయ్యి మంచిగా వాటర్ పడితే నేను అందరితో షేర్ చేసుకుంటా, మీరు కూడా ప్రయత్నించవచ్చు. అయిపోయిందన్నా, ఇంక ఇది చేస్తా, పక్కన పెట్టేస్తా. ఇది పచ్చిమిరపకాయల్లో కాకరకాయల్లో నింపుకోవడానికి మనకి ఇది చల్లారాదు, సో ఇది నేను పక్కన పెట్టేస్తా. దీన్ని ఈ చల్లగా అవడం కానీ ఎండకి ఇంకా హీట్ అయ్యేటట్టుంది. ఆ వాటిని ఉడికించుకోవాలి, అది తీసేస్తా, లేకపోతే ఎల్లోనే వేసి ఉడికిస్తా. వాటర్ వేసి, ఇది కీమా గిన్నెనే, ఇంక ఇవే కదా ఉడికిచ్చేది అనేసి ఇవి ఫస్ట్ కొంచెం ఇట్లా ఉడికించుకోవాలి. కాకరకాయ, మిర్చి, మామిడికాయ, దీనికి సరిపడా కొంచెం ఉప్పు. ఆల్రెడీ ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టినాది, ఉడికే లోపల కొద్దిగా. ఉడికిపోయాక అయిపోయింది అన్న. ఇవి కూడా గుమ్మగుమ్మలాడుతున్నాయి కదా మరి కాయలు ఎంత గుమ్మగుమ్మలాడుతాయి. దీనిలో ఆ వాసన రావడానికి కారణం ఏం చెప్పాలా? మామిడికాయ లేకపోతే ఎంతసేపు చేసిన మిరపకాయ. అవునా అన్న, మామిడికాయ పులుపు వాసన కూడా వస్తుంది చూడనా. ఇప్పుడు మామిడికాయ మనం ఏమి యూజ్ చేయము, మనం యూజ్ చేసేది దానిలో ఫ్లేవర్ కోసం, దాంట్లో కొంచెం పులుపు తిగడం కోసం. ఇది కూడా కొద్దిగా చల్లారాలనా. ఈ లోపల నువ్వు ఖరాబ్ చేసిన అది నేను కర్రీ చేసేస్తాను. ఏదమ్మా దీన్నా దాన్ని ఏం కర్రీ చేస్తావు? ఇవి కాకరకాయలు ఉన్నాయి కదా, చేదు పట్టుగా తీసేస్తా.
ఇది ఎట్లాగో లేట్ అది అయ్యేటట్టుంది కదా టైము. అప్పటి వరకు ఇది చేసేస్తా. ఇది ఎంత వచ్చేసిందండి మొత్తం? నువ్వు మంచిగా అదేంటిది కడిగేసి బతికించినావు. కొంచెం కీమా కూడా వేసాము, లేకపోతే ఎందుకు పనికి రాస్తున్నావు ఉంటుండే. అంతే అంటావా? కొంచెం కీమా వేసేసి కీమా గోబీ పువ్వు. ఇది నూనెలోనే కదా వేయించింది, వస్తుంటుంది. ఎందుకు ఇది దీన్ని వేస్ట్ చేయడం? మనకి ఎట్లా ఇది మస్తు ఇష్టం, మస్తు ఇష్టము. ఫుల్ వాటర్ పడతాయని అయితే చెప్పిపోయారు. వాటర్ అయితే ఫుల్ పడతాయి అన్నారు. మంచిగా పడేది 2 పాయింట్లు తీసారంట. ఎక్కువ పడతాయి అన్నారు, మరి చూడాలి. 2 పాయింట్లు తీసారు, ఆ రెండిట్లో ఒకటి మంచిది సెలెక్ట్ చేసి ఇస్తారంట. అయితే చాలా మంది అడుగునుండే అప్పుడు, వాళ్ళందరూ కూడా ఇదే ట్రై చేద్దాం. కానీ నిజానికి పడుతుంది మమ్మీ ఈసారి. చూడు మనం కూడా ప్రయత్నం చేసినాం చూడు. ఇప్పుడు ఒకటైతే సేఫ్ సైడ్ ఉంది అది. అంటే ఇప్పుడు పడుతుందంటే ఖచ్చితంగా అది ఈడ ఈ యాప చెట్టు కాడనే వస్తుందేమో మమ్మీ, దగ్గరనే. ఇందులో ఏం లేదు. ఇదిగో మనం ఇది ఇదిగో నా కొడుకు చెప్పినట్టు కొంచెం కీమా. ఆల్రెడీ కొంచెం వేగుంది కదా ఇది, కాబట్టి మసాలా ఏం లేదు నాన్న. కొంచెం ఉప్పు కారం, కొద్దిగా గరం మసాలా వేసేస్తుంటే. ఆల్రెడీ అందులో ఉంది కదా నాన్న, పెప్పర్ అది వేసినాం కదా. కొద్దిగా ఉప్పు, పొయ్యిలో ఉప్పు పోయిద్దంటారు, అనుకుంటూనే చేస్తాను నేను. ఇంకేంటిది? గరం మసాలా, ఫిష్ ఎన్నిగానే ఉన్నాయి. ఇదిగో ఇది గరం మసాలా. మసాలాలు అయితే చికెను, మటను, ఫిష్ కొద్దిగానే వేస్తా. ఈ కీమా ఈ ఫ్లేవర్ కోసమేనా? అదే జస్ట్ ఆ ఫ్లేవర్, కీమా ఫ్లేవరు ఇలా. వెళ్ళిపోయావా? ఏమొద్దు, ఉడుకుతుందా? ఆల్రెడీ అది సగం ఉడికింది, కొంచెం పచ్చిగున్నా ఏం కాదు. ఏనా వాటర్ లేదంటే కొద్దిగా కొంచెం వేస్తే కూర టైప్ అవుతుంది. అలా ఏం వేయలే కాబట్టి మరీ నీళ్ళు అవుతుంది. ఇక మొత్తం ఈడ కథం. ఇప్పుడు మైలాగాడు వస్తే బతకనిస్తాడు. ఏంది యాసిడా? ఎందుకు? ఉడకలేదు అంటున్నావుగా. మనం అది చేసే వరకు ఇది అయిపోతుందా? ఇగోనన్నా కీమా ఇట్లా పెట్టేసేయాలి. కాకరకాయలు సేమ్ మనం మసాలా పెట్టుకున్నట్టే, మసాలా కాకరకాయ లాగా కీమా కాకరకాయ. ఇప్పుడు చేదు ఉండవు, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చేదు అనేది ఎక్కడ ఎగో మామిడికాయ ఉడికించినాం కదా, మామిడికాయ ఇంకా పోతుందా చేదు? పులుపు ఉంటుంది కదా, కొద్దిగా ఉంటుంది నాన్న. ఇది దీని జన్మతత్వం ఏంది, చేదు కొద్దిగా అనేది ఉంటుందిగా. అదేదో వేసి చేస్తే పోతుంది అంటారుగా. ఏది చక్కెర అది వేయద్దు, అట్లా వేస్తారు కానీ కొందరు. ఇగో పైన పొట్టులో ఇత్తులలోనే చేదు ఎక్కువ ఉండేది. మనం పైన పొట్టు తీసేసినాం, ఇది తీసేసినాం,
ఇంకా ఉప్పేసి మామిడికాయ వేసి ఇట్లా ఉడికించినాం. ఇంకా చేదనేది ఇంకా కొద్దిగా 100లో 1-2% ఉంటుంది అంతే. ఇట్లా మంచిగా కాకరకాయలలో నింపేసి ఇంట్లో చేసుకోవాలి. ఎట్లా ఉంటుంది తెలుసా ఇది టేస్ట్? ఇక్కడ సరిగా చేయలేక తనలాడుతున్నాం. కానీ ఇగో కారం తినే వాళ్ళకైతే, కారం తినే వాళ్ళకి కీమా మిరపకాయ. అసలు ఈ కీమాతోని ఇట్లా కొరుక్కుంటుంటే ఉంటుంది. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఏమంటారు? నెవరా? ఎవర్ బిఫోర్ నెవర్ ఎప్పుడు చేసి ఉండరు టేస్ట్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎప్పుడు చెయ్యలేరు అంత టేస్ట్. ఇది చేసుకుంటే తప్ప ఈ టేస్ట్ చేయలేరు అన్నట్టు. సరిపోతుందిలే. తిని ఇట్లా ఆల్రెడీ ఉడికిపోయిన మిరకాయగా. అక్క అయితే బాగా చేసుకోరు మమ్మీ, మిరకాయలు మమ్మీ అంటది నా బిడ్డ. బాగా తిన్నారా? ఇక ఇది వేస్ట్. ఇందాక నేను దారం తీసి పెట్టుకున్నా నా మీద, అటువంటిది మొత్తం పడేసుకున్నానా. సరే తెస్తా ఉండు. నాన్న ఇది సుయ్యి అంటుందిరా. అయితేనా ఉడకనే లేదేనా? ఇక అయిపోయింది రానన్నా. అంతేనా? ఇది కాలీఫ్లవర్ అయ్యి కొంచెం అటు ఇటు ఉన్నాయి, ఏం కాదు. ఉడికిపోయింది చూడు. ఇది కడక్కొస్తా ఉండు. అవునన్నా, ఇంట్లో ఖాళీ వేస్తే పోతుందా బౌలు? ఇక నీకు నచ్చినట్టు సప్పగా అసలు అంతే లాస్ట్లోనే ఉందా? అంతే. ఇగో వీటిని ఇట్లా దారంతో కట్టుకోవాలన్నా. మిరపకాయలు కట్టేసినా ఎంత ప్రాసెస్ నానా ఇది. నువ్వు అటు పోయి వచ్చే వరకు కట్టేసిన, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకులే అని. సిద్ధయ్య అమ్మమ్మ ఉండే గుర్తుందా నాన్న? సిద్ధయ్య తాత వాళ్ళ వైఫ్, ఆ పేరు కూడా సిద్ధయ్య అమ్మమ్మ అయిపోయింది. మీరు అట్లా పిలిచేవాళ్ళు కదా చిన్నప్పుడు. అయితే మా నువ్వు అడిగేదాన్ని ఇద్దరు ఎడవైర్రా అని అడిగేదాన్ని. మాకేమో సిద్ధయ్య తాత పేరు తెలుసు. ఎడవైర్ అంటే తాతలు ఉండకపోతుండే, అమ్మమ్మ ఉంటుండే. ఇంకా ఎట్లా చెప్పాలని చెప్పి సిద్ధయ్య అమ్మమ్మ అంటుండే. అయితే ఏం చేసినా కూడా వాళ్ళు స్పెషల్స్ నా పిల్లల్ని పిలిచి పెడుతుండే ఆంటీ. మా పిల్లలు ఎవరింట్లో ఏది ముట్టకపోతుండే, అసలు ఎవరింటికి పోకపోతుండే. వాళ్ళ ఇంట్లో ఉంటుండే వాళ్ళు మాత్రం పిలుచుకొని. మా మామయ్య వాళ్ళ కొలీగ్ అంకుల్ ఇక వాళ్ళ పిల్లలు లేకుండే, ఇక్కడ తిరుపతిలో ఉంటుండే. ఏమన్నా చేస్తే ఇంకా ఊరికే ఆమె ఆంటీ మా పిల్లల్ని పిలిచి ఆడుకుంటుండే, ఆడిపించుకుంటూ వాళ్ళకి ఏమన్నా ఇచ్చుకుంటూ ఇట్లా. పెద్దవాళ్ళు ఆమె చేస్తుండే ఇట్లా పల్లీలు మసాలా వేసి వంకాయ దారం చుట్టూ ఓపిక్గా. నేను అప్పుడు గుడికి పోతుండే, ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుండే. డైలీ పూజ చేస్తున్నానా, ప్రతిరోజు వెళ్ళేది గుడికి ఆంటీ. ఇక మీకు పులిహోరనో శనగలు ఏమో ఒకటి పెడుతుండే కదా. అవును, నిశ్శబ్దంగా ఉంటుండే ఇల్లు నేనకపోతే. మరి ఎవరున్నారని పిల్లలు ఉంటే ఇద్దరే ఎవ్వరు ఉండరు మమ్మీ, సైలెంట్ గా. రిటైర్ అయిపోయింది అంకుల్.
వాళ్ళ పిల్లలేమో అక్కడ ఉండే తిరుపతిలో, వాళ్ళు ఎన్నడూ రాకపోతుండే కూడా. తర్వాత లాస్ట్ మూమెంట్లో వచ్చారు చూడన్న. ఇంకా వెళ్ళిపోయారు లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళకి చేతగానప్పుడు వచ్చి. కొద్దిసేపు పెట్టగానే వేస్తా. తగ్గుంటాయి కానీ ఇంతే. ఇట్లా సన్న మంట మీద పెట్టేసి ఇంట్లో అయితే మనం చాలా బాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఏది సవలత లేదుగా చక్కగా. మరి ఇంట్లోనే చేయొచ్చు కదా అంటారేమో, మనకి ఇక్కడ చేస్తేనేగా. ఇట్లా మెల్లగా తిప్పుకోవాలి. ఇది టేస్ట్గా తినడం అనే కదా పప్పి, ఇది మొత్తం ప్రాసెస్. తర్వాత తినేటప్పుడు కూడా ఒలుచుకొని తినాలి. నేననేది దారం. నేనైతే అట్లే తింటా. ఇంకెందుకు ఇంత కష్టపడ్డది, నువ్వు అట్లా తినేటట్లయితే కలుపుకొని తింటా. కాయలు తినాలన్నా. ఇప్పుడు చూడండి టైం ఎంత, 4 నాన్న, పావు తక్కువ. లంచ్ అవ్వలే మనం ఆ బోర్లో పడి. పాపం వాళ్ళు కూడా తినకుండానే పోయారు, మనకు బోర్ పాయింట్ చూసిన వాళ్ళు. వాళ్ళు ఇంతసేపు ఏడుంటుండే నాన్న, పాపం తినేసుకోమ్మన్నా. నేను ఇంతసేపు ఉంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుండే. వాళ్ళకి ఇంకోటి ఏదో ఉండుండే. నా మాట వినకుండా వాళ్ళు వెళ్ళిపోయిందని అయిపోయింది. అయితే దీని ప్రకారం వాళ్ళు పటికి తినేసి గమ్యానికి చేరుకొని ఉంటారు. గమ్యానికి చేరుకొని ఉంటారా? భద్రాచలం నుంచి వచ్చిరండి మనకు బోర్ పాయింట్ చూడనికే. సూర్య అని అదంతా అయిన తర్వాత 2 minutes మనకి. ఇప్పుడు సాయంత్రం తిని ఇప్పుడు వెళ్తాం మరి ఇంటికి. ఇంత సాయంత్రం తిని ఆకలి అవుతలే నీకు? ఆకలి అయ్యి పోయిందా? తింటా. కానీ ఇది టేస్ట్ అని ఆకలికి ఇది టేస్ట్ చేయాలి. అంతేనా? ఎక్కువ టైం పట్టదా? ఏం లేదు నాన్న, ఇంక అయిపోయింది. తిప్పుకుంటూ అంతా ఈక్వల్గా కొంచెం ఇగో ఇట్లా ఇట్లా కాలిపోయింది కదా మిరపకాయ, అగో ఆ టైప్లో. నాకైతే ఆకలి తేపులు వచ్చి 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 ఆకలికి కూడా తేపులు వస్తాయి నాకు. మిరపకాయలు అయితే ఈజీగా అయిపోతాయి, కాకరకాయ కొంచెం లేట్ పడుతుంది అంతే. ఇందులో తిన్న నా కాకరకాయ మిరపకాయ తింటాను ఇప్పుడు, ఎందుకంటే అందులో ఉన్న అపురూపమైన కీమా కోసం. అందులో ఉన్న కీమా కోసం ఇప్పుడు తినాల్సి వచ్చేటట్టుంది కదా మా కాకరకాయని మిరపకాయని. మరి కాకరకాయ తిన్నోళ్ళు కూడా తినాల్సిందే, కీమా కోసం, దాని టేస్ట్ కోసం. ఇవన్న మిరపకాయలు అయిపోయినాయి, ఒక్కొక్కటి స్మెల్ అయితే వెజ్ నాన్ వెజ్ కలిసిన కీమా మిరపకాయలు ఎట్లుంది నాన్న ఫ్లేవర్? కడుపులో ఏం కాకపోతే మొత్తం తినేస్తాం. మరి కడుపులో ఏమవుతుందని నీ ఫీలింగ్?
మిరపకాయలు తింటే ఏమవుతుందా? ఇంతగానో ఉడికిచ్చి వేయించి ఏమవ్వ నాన్న అసిడిటీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అసలే అట్లంటే రుచికరమైన అంటే మనకు పడవలే కానీ నీకు పడవలే, నాకైతే పడుతుంది. ఈ కాడలని ఒక వైపు పెడదాం. అది పనిగా కాడలు ఉండేటివి చూసుకొని తెమ్మన్నా డాడీని. కాడలు ఉండేటివే చూసుకున్నాం నాకు అది చేసేటప్పుడు మలిపించేటప్పుడు జర ఈజీగా ఉంటుందని. మన ల్యాండ్లో విచ్చలుడిగా కాసినప్పుడు వండే వేసినావు మమ్మీ ఇంట్లో. వద్దు వద్దు అనుకున్నా. ఇప్పుడు ఉన్నప్పుడు చేయలే. ఇప్పుడు మన లేనప్పుడు వచ్చింది థాట్, నాకు ఉన్నప్పుడు రాలే. అయిపోయింది. ఇదో ఇప్పుడు తింటున్నాము. మొహం అంతా ఇగో ఇది మా బాబుది, ఇగో నాది. లాస్ట్కు ఇదే గతి అయింది కన్నా మనకి. నేను ఇచ్చిన పువ్వు మమ్మీ, నువ్వు ఇచ్చిన పువ్వు నీకేమా. ఎట్లుంది డాడీ? బాగుంది, సూపర్ ఉంది. సూపర్ ఉందంట. బుద్ధలో కాలితే గుర్రం ఆరిగడ్డి తింటుందో ఏమంటారు పెద్దవాళ్ళు శాస్త్రం. కాలితే అంట గుర్రం ఎండిపోయిన గడ్డి వేసినా ఆరిగడ్డి అన్నగా తింటుందంట. అంటే అది పెద్దవాళ్ళు అది కడుపులో కాలితే అంట. కట్ చేయండి. ఎక్కడ కాలితే గుర్రం ఎండిగడ్డి తిన్నది అన్నట్టు అది సామెత. అయితే ఎక్కడ కాలితే గుర్రం ఎండిగడ్డి తిన్నదంట, ఆరిగడ్డి తిన్నదో ఏదో అంటారు. సేమ్ అట్లుంది. గుండులో కాలని మమ్మీ అదంటే. పెద్దోళ్ళు అట్లే అంటారు, గుండెలో గాలి అంటారు. నేను ఆ గుండెలో గాలి అనుకుంటే ఎక్కడ కాదు. ఇగో మిరపకాయ కిమా. రాముడు మిరపకాయ కిమా ఎట్లుంది? సూపర్ ఉంది నిజంగా. తింటే మర్చిపోతారు. చాలా బాగుంది. వస్తుంది. చాలా బాగుందండి. అది కాకరకాయలు ఉండేది ఎరక తింటున్నాను. కాకరకాయలు ఉండేది ఎరక తిని కాకరకాయ పక్కన పెట్టిండు మమ్మీ. మిరపకాయ తిన్నాడు అది. కాకరకాయ తిన్నాం. కీమా కాకరకాయ సూపర్ అంటే సూపర్. కొంచెం చేతి తెలుస్తుంది. కీమా ఉంది కాబట్టి తెలియదులే అమ్మాయి. వెరైటీ టేస్ట్ నాన్న, వస్తుంది. రెసిపీ అయితే సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. అట్లే ఎంతసేపు చూసిన మీరందరికీ థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. అట్లనే నా వీడియోలు ఇష్టపడే మన వాళ్ళందరికీ కూడా అబ్బా ఏం వస్తలేదు. పెట్టుకోండి. నములుకుంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. చేసేయండి. ఓకేనా?